Stimmt. Just have fun out there. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్కి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ సోషల్ మీడియా లింక్స్ కూడా కింద ఉంటాయి, అండ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. అండ్ డీల్ ఛానల్ అనేది కింద లింక్స్లో ఉంటుంది అనమాట. టెలిగ్రామ్ ఛానల్ అని ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి పోస్ట్ చేస్తుంటాను అనమాట. అండ్ ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, లాస్ట్ టైం 2 వీడియోస్ అనేది చేయడం జరిగింది Wzatco A1 మీద. అండ్ Wzatco A1 అన్బాక్సింగ్ చేసాం, అండ్ 200 ఇంచ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఆ 2 వీడియోలు కనుక మీరు చూడనట్లయితే మాత్రం ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అవి చూసినాక ఇది చూస్తే మాత్రమే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట ఈ ప్రొజెక్టర్ గురించి. అండ్ ఈరోజు Wzatco A1 ఫుల్ రివ్యూ అనేది చేయబోతున్నాం అనమాట. అండ్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ కంక్లూజన్లో నేను దీని గురించి మొత్తం టోటల్ మాట్లాడతాను అనమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ లెట్స్ గో. అండ్ ఫస్ట్ మనం Wzatco A1 స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ 2 వీడియోస్లో నేను స్పెక్స్ గురించి ఎక్కడ డీటెయిల్గా మాట్లాడడం లేదన్నమాట. అండ్ దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అండ్ తర్వాత ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ కంక్లూజన్లో నేను దీని గురించి టోటల్ మాట్లాడతాను, ఇది వర్తా కాదా అనేది. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే Wzatco A1 దీనిలో లూమియాన్స్ వచ్చేసి 11,000 లూమియాన్స్ అనమాట. అండ్ ల్యాంప్ లైఫ్ టైం వచ్చేసి 50,000 అవర్స్ అని చెప్తున్నారు. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 8,000:1 కాంట్రాస్ట్ రేషియో. అండ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 4K సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ HDR 10+ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో 4D కీస్టోన్ కరెక్షన్ అండ్ Wi-Fi 6 అండ్ డ్యూయల్ బ్యాండ్స్ వైఫైకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ 5.1 కూడా ఇందులో ఉండడం జరిగింది. అండ్ ఇందులో 15 వాట్స్ స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది, i5 స్పీకర్ అని చెప్తున్నారు. అండ్ ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ టీవీ 9.0తో రావడం జరుగుతుంది. అండ్ ఆర్కోట్ మాలీ ప్రాసెసర్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది. 3527 ప్రాసెసర్ అనేది ఇందులో వాడడం జరిగిందనమాట. అండ్ దీనిలో మనకు పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే HDMI ఆర్క్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీని వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే 3 kg 75 grams అని చెప్పచ్చు. అండ్ మిర్రర్ కాస్ట్ ఇందులో ఉంది. అండ్ ఆండ్రాయిడ్ అండ్ iOS కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనిలో కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే, పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 USB, 2 HDMI, 1 AV పోర్ట్, 1 ఈథర్నెట్ అండ్ 1 AUX పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 32,990 రూపీస్. అండ్ 1,000 రూపీస్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అమెజాన్ నుంచి కూపన్ క్లెయిమ్ చేసుకుంటే. అండ్ మనం ఫస్ట్ దీనిలో ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ అన్బాక్సింగ్ చేసాం, 200 ఇంచ్ టెస్ట్ కూడా చేసాం. ఇప్పుడు ఫుల్ రివ్యూలో మనం ప్రోస్ ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రోస్లో ముందు మాట్లాడుకుంటే కలర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే నాకు కలర్స్ చాలా బాగా అనిపించినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు కలర్స్ అనేది చాలా రిచ్గా, ఇంతకుముందు చూసిన వాటికంటే బెటర్ క్వాలిటీ అనేది అయితే ఇందులో ఈ ప్రొజెక్టర్లు అయితే నాకు కనబడింది. అండ్ ప్రొజెక్టర్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ ఇంకా రానున్న రోజుల్లో అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని అయితే చెప్పచ్చు. అండ్ ఇందులో కలర్స్ పరంగా మాత్రం నాకు పంచీ కలర్స్ కంటే ఇంకా ఎక్కువ అని కూడా చెప్పచ్చు. ఒక టీవీ చూసిన ఫీల్ అయితే, ఒక QLED చూసిన ఫీల్ అయితే రావడం జరిగింది. అండ్ దీనిలో నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో 11,000 లూమియాన్స్ అని చెప్పారు. నేను లక్స్ మీటర్తో టెస్ట్ చేసినప్పుడు 9,600 to 10,000 అనేది రావడం జరిగింది. 9,600 లూమియాన్స్ రీచ్ అంటే లక్స్ మీటర్ అనేది ఎలా కొలుస్తుంది అంటే దానిలో వచ్చే కలర్స్, హైలైట్ కలర్స్, లాస్ట్ రిచ్ కలర్స్ ఏమొస్తుంది, లైటింగ్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది దాన్ని బట్టే ఇది లక్స్ మీటర్ అనేది కౌంట్ అనేది చేయడం జరుగుతుంది. 11,000 అంటే మనం ప్లే చేసిన పిక్చర్ 11,000 లూమియాన్స్ అనేది సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ ఇది 9,600 వరకు అయితే నాకు కనబడదు. అంటే ఆల్మోస్ట్ 11,000 వరకు అయితే టచ్ అయ్యింది అన్నట్టు చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే
బ్లాక్ను చాలా డీప్ బ్లాక్ కానీ అండ్ వైట్ను ఇంకా కలర్ఫుల్గా కానీ న్యాచురల్గా చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక థియేటర్ ఫీల్ అయితే కంపల్సరీ వస్తుందని చెప్పచ్చు కాంట్రాస్ట్ రేషియో లెవెల్లో. అంటే మీకు లైటింగ్స్ వేసినప్పుడు కూడా ఈ కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ అనేది కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే లైటింగ్స్ వేసినప్పుడు కూడా మంచి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందన్న పిక్చర్. అండ్ ఈ ప్రొజెక్టర్ల గురించి మనం మాట్లాడుకుంటే పిక్చర్ క్లారిటీ అయితే సూపర్ ఉంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో లెవెల్, బ్లాక్స్, డీప్ బ్లాక్స్ కానీ వైట్ కలర్ కానీ చాలా కలర్స్ అనేది చాలా న్యాచురల్గా ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రోస్లో బిల్డ్ క్వాలిటీ అని చెప్పచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే గ్లాసీ ఫినిష్తో వుడన్ కలర్లో రావడం జరిగింది. ఇది ఓన్లీ ఒకటే కలర్లో రావడం జరుగుతుంది. అండ్ సాలిడ్ ఆర్ట్ ప్లాస్టిక్తో బిల్డ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ప్రొజెక్టర్ ఒకటే ప్లేస్లో పెడతారు కాబట్టి మనకు బిల్డ్ క్వాలిటీ గురించి అవసరం లేదు. బట్ ఇది ఫుల్ రివ్యూ కాబట్టి ఇక్కడ మనం దీని గురించి కూడా మాట్లాడుకోవాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ, స్టైల్గా, లుక్స్ మాత్రం చాలా స్టన్నీగా ఉన్నాయి. అండ్ మీకు హాల్లో పెట్టుకున్నా కూడా ఎలాంటి మీ హాల్ పాడవడం కానీ ఇంటీరియర్ పాడవడం కానీ ఎలాంటిదైతే ఉండదు. చాలా బాగా రిచ్గా ఉంటుంది అనమాట లుక్ మాత్రం. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ విషయం ఏంటంటే రిమోట్ అని చెప్పచ్చు. ఈసారి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ లుక్తో అండ్ చాలా రిచ్గా కొత్తగా ఇన్నోవేట్ చేశారని అయితే చెప్పుకోవచ్చు రిమోట్ అనేది. అండ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. రిమోట్ అనేది సింకింగ్ అవ్వడం కానీ అండ్ రిమోట్ బటన్ నొక్కగానే మనకు ప్రొజెక్టర్లో ఆప్షన్స్ అనేది త్వరగా అనేది జరగడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. రిమోట్ పరంగా కూడా నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ ది నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీనిలో ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే ఓఎస్ ఆండ్రాయిడ్ 9.0తో రావడం జరుగుతుంది. టీవీ ఓఎస్ అని చెప్తున్నారు. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు వాటికంటే కొంచెం బెటర్ అవుట్పుట్ ఇచ్చిందనే అనుకోవచ్చు ఇప్పటి వరకు వచ్చిన వాటిలలో. అండ్ కొంచెం ఫాస్ట్ ఉన్నాయి. మనకు యాప్స్ మూవ్ అవ్వడం కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు ఆండ్రాయిడ్ పరంగా. ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా నేను ఒక 2-3 గేమ్స్ కానీ 2-3 నార్మల్ యాప్స్ కూడా నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, నాయిస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ నాయిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నాకు నాయిస్ నేను యాపిల్ వాచ్ త్రూ చెక్ చేయడం జరిగింది. ఎవ్రీ రేడం నేను యాపిల్ వాచ్ నాయిస్ నుంచి ఇందులో డీబీస్లో కౌంట్ చేస్తారు. అండ్ నేను కూడా ఈసారి యాపిల్ వాచ్ త్రూ డిటెక్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇంటి దగ్గర ఉన్న ఫ్యాన్స్ అవన్నీ ఆఫ్ చేసి నేను ఎప్పుడైనా ఎవ్రీ టైం చెక్ చేయడం జరుగుతుంది. 56 to 70 వరకు అయితే డీబీ అనేది రావడం జరిగింది. అండ్ గ్రీన్ కలర్లోనే ఉంది. మీకు ఎన్విరాన్మెంట్ అంటే సౌండ్ మీరు ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు సౌండ్ అయితే ఎలాంటి సౌండ్ అని అయితే నోటీస్ చేయలేరు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే స్పీకర్స్ అని చెప్పచ్చు. అండ్ 15 watts స్పీకర్స్ అండ్ డాల్బీ సపోర్టెడ్ స్పీకర్స్ అని చెప్తున్నారు. బట్ స్పీకర్స్ అయితే మాత్రం డీసెంట్ అనేది చెప్పచ్చు. మంచి ఒక 10x10 రూము. మన వీడియోలో చూసిన డెమోలన్నీ మీరు ఇన్బుల్డ్ స్పీకర్స్ నుంచి వచ్చిన ఆడియోనేనమాట. మీరు ప్రివ్యూ 2 వీడియోస్లో చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఆడియో అనేది నేను ఇన్బుల్డ్ స్పీకర్స్ నుంచెల్లే యూజ్ చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే ఏం యూజ్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే హీటింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ హీటింగ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువనే చెప్పచ్చు. బట్ ఇప్పుడున్న వెదరు హైదరాబాద్లో 10x10 రూమ్లో అండ్ హీట్ ఫ్యాన్ కొంచెం మీ ఇంట్లో ఫ్యానే ఉంటుంది. మాత్రం మా ఇంట్లో ఫ్యానే ఉంటుంది. బట్ ఆ ఫ్యాన్ వచ్చే గాలితోని అది హీటింగ్ మాత్రం కొంచెం ఓవర్ హీటింగ్ అనే చెప్పచ్చు. అండ్ 36 to 59 హీటింగ్ అనేది రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం హీటింగ్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది 59. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం హీట్ అనేది ఎక్కువ చూపెడుతుంది. మీరు ఇంకా వింటర్ వర్షాకాలంకి వెళ్తే మాత్రం ఇంత హీట్ రాదనే అనుకుంటున్నాను నేను. అండ్ నో ప్రాబ్లం. బట్ అంత హీట్ వచ్చినా కూడా మీకు మీ ఇంటి దగ్గర కనుక ఏసీ ఉంటే మాత్రం ఇంకా కొంచెం కూల్ అనే అవుతుంది అనమాట ప్రొజెక్టర్ అనేది. డస్ట్ ప్రూఫ్ అని ఫుల్లీ సీల్డ్ డస్ట్ ప్రూఫ్ అని చెప్తున్నారు. అండ్ ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ ప్రతి ఒక్క ప్రొజెక్టర్లో ఏంటంటే డస్ట్ అనేది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు డస్ట్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద చిన్న చిన్న
డాట్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అది ఎవ్రీ టైం సర్వీసింగ్లో మీకు క్లీన్ చేసి ఇస్తారన్నమాట. అండ్ మనం కూడా సర్వీసింగ్ అనేది ఇంట్లో చేసుకోవచ్చు, బట్ ఇది తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకోండి. అండ్ తెలియకుండా ఓపెన్ చేసి చేస్తే మాత్రం అవి లోపల పార్ట్స్ అనేది ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ నాకు కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ 4K అని చెప్పచ్చు. అండ్ 4K అండ్ HDR10+ అనేది HDR10+ పిక్చర్ అనేది నాకు పెద్ద చేంజ్ అనేది అయితే ఏం లేదు. అండ్ ఇందులో 4K అనేది అయితే డిటెక్ట్ అనేది కావట్లేదు. నేను ఫైర్ స్టిక్లు 4K అనేది యూజ్ చేశాను అండ్ యాపిల్ టీవీ 4K అనేది యూజ్ చేశాను. ఈ రెండిట్లో నాకు 4K డిటెక్ట్ అయింది ఓన్లీ ఫైర్ స్టిక్ 4Kలో. యూట్యూబ్లో మట్టుకు మాత్రమే 4K అనేది డిటెక్ట్ అవ్వడం జరిగింది. వేరే ఎక్కడ ఆండ్రాయిడ్ ఓటీటీలో కానీ ఎలాంటి ఓటీటీలో 4K అనేది ఎక్కడ చూపట్లేదు. HDR అనేది కూడా ఎక్కడ చూపెట్టట్లేదు. 1080 వరకే ప్లే అవుతుంది ప్రొజెక్టర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బిగ్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ సైజ్. లాస్ట్ టైం 200 ఇంచ్ స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు నాకు 130 ఇంచ్ వరకే లాస్ట్ మ్యాక్స్ అనేది రావడం జరిగింది. అండ్ 300 ఇంచ్ వరకు అయితే సపోర్ట్ చేయట్లేదు. మ్యాక్స్ 120 to 130 అని చెప్పచ్చు. మీరు 12 feet డిస్టెన్స్ 13 feet డిస్టెన్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తీసుకోండి. ఇది నేను సజెషన్ మట్టుకు, అంటే మీకు టీవీ రేంజ్ అవుట్పుట్ కావాలి, చిన్న స్క్రీన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం 120 చిన్న స్క్రీన్ ఏం కాదు, పెద్ద స్క్రీనే. బట్ మనకు 200 ఇంచ్ 300 ఇంచ్ అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అవుట్డోర్లో క్రికెట్ మ్యాచ్ చూద్దాం, పెద్దగా పెట్టుకుందాం అనుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు. ఎందుకంటే మీకు లాంగ్ డిస్టెన్స్ పెడితే మీకు ఆటో కీస్టోన్ కరెక్షన్ అనేది నాట్ వర్క్డ్ అన్నమాట. బట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆటో ఫోకసింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఆటో ఫోకసింగ్ నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్. ఎందుకు అంటే ఆటో ఫోకస్ వర్కింగ్ అనేది చాలా అసలు వరస్ట్ ఉన్నది అనేది చెప్పచ్చు. ఫోకసింగ్ ప్రకారం వీళ్ళు మాన్యువల్ ఫోకస్ ఇచ్చినా బాగుండేది. అదొకటి దీనిలో మిస్ అవుతుందని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ పోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 2 HDMI 2 USB 1 AV 1 ఈథర్నెట్ పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1 AUX పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పోర్ట్స్ అన్ని బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం సైజ్ డిస్టెన్స్ అనేది కొంచెం కన్జ్యూమ్ అవుతుంది అనేది చెప్పచ్చు. బట్ సైడ్కి ఇస్తే బాగుండు. ఒక పవర్ది మాత్రమే లెఫ్ట్ సైడ్కి ఇవ్వడం జరిగింది. మిగతా పోర్ట్స్ అన్ని బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోర్ట్స్ రైట్ సైడ్ ఇచ్చినా బాగుండేది అనిపించింది నాకు. ఇదొకటి కూడా నాకు మైనస్లో కన్సిడర్ చేయాలనిపించింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 32,990 రూపీస్. వీళ్ళు డిస్కౌంట్ 1000 రూపీస్, అంటే 32,000 రూపీస్ వర్తేనా అంటే నాకు అంత వర్త్ కాదనిపించింది 32,000. బట్ ఇది ఒక 30,000 లోపు వస్తే బాగుండు అనిపించింది. 2-3,000 రూపీస్ ఎక్కువ పెట్టారనిపించింది. ఒక 29 to 30 మధ్యలో ఉంటే. కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుందాం. కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి బెటర్ అంటే మేము ఇంట్లోనే యూజ్ చేసుకుంటాం. హోమ్ పర్పస్, హోమ్ సినిమా థియేటర్. మా దగ్గర ఫైర్ స్టిక్ ఉంది 4K అండ్ యాపిల్ టీవీ ఉంది. అండ్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ పెట్టుకొని మేము టీవీ రేంజ్ అవుట్పుట్ 4K కాకుండా కూడా 1080లో మేము అడ్జస్ట్ అయిపోతాం. 1080 క్వాలిటీ ఏం నార్మల్ క్వాలిటీ కాదండి, సూపర్ ఉంది. మంచి రిచ్ కలర్స్తో అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ వచ్చే ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. బట్ దీంట్లో డ్రాబ్యాక్స్ అనేది ఇప్పుడు అన్ని కాన్స్లో మీరు అన్నీ వినే ఉంటారు. ఇవన్నీ మైనస్ అని చెప్పచ్చు. అండ్ ప్లస్లు కూడా ఎక్కువనే ఉన్నాయని చెప్పచ్చు. అండ్ టోటల్ ఓవరాల్గా కన్సిడర్ చేయొచ్చు ప్రొజెక్టర్ని. అండ్ మేము మా ఇంట 10x10 అండ్ 12 feet x 10 13 feet డిస్టెన్స్ వరకు మ్యాక్స్ ఉంది. అండ్ ఇందులో సీలింగ్ మౌంట్ కూడా లేదు. ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆపోజిట్ మీకు కబోర్డ్స్ కానీ ఏమన్నా అంటే ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి వీలుగుంటే మాత్రమే తీసుకోండి. అండ్ వాల్ మౌంట్ కూడా లేదు, సీలింగ్ మౌంట్ కూడా లేదు. ఇది కూడా ఒకటి మైనస్లో కన్సిడర్ చేయొచ్చు సీలింగ్ మౌంట్ అనేది. అండ్ టోటల్ ఓవరాల్గా మాట్లాడితే మాత్రం ప్రొజెక్టర్ పరంగా మాత్రం రిచ్ కలర్స్తో టీవీ రేంజ్ అవుట్పుట్ ఉండి మాకు తీసుకోవాలనుకుంటే మాత్రం పెద్ద రూములు కాకుండా స్మాల్ రూమ్స్, అంటే మీకు 12 feet డిస్టెన్స్ వరకు ప్రొజెక్టర్ పెట్టడానికి వీలుగా ఉందనుకుంటే మాత్రమే వాళ్ళు మాత్రమే రికమెండబుల్ అని చెప్తాను. అండ్ 120 ఇంచ్ వరకు అయితే మాత్రం ఎలాంటి బ్లర్నెస్ లేకుండా, కార్నర్ బ్లర్లు కూడా ఎక్కడ అనేది రావడం లేదు.
అండ్ కలర్స్ కూడా రిచ్ కలర్స్ అండ్ చాలా బాగుంది అవుట్పుట్ అనేది. అండ్ నా పరంగా మాత్రం తీసుకుంటారంటే మాత్రం 30,000 రేంజ్లో వస్తే మాత్రం ఇది బెస్ట్ బై అని చెప్తాను. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకొందరికి ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే మాత్రం షేర్ చేయండి. అండ్ మన ఛానల్లోకి మరోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ, జై హింద్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to